నమస్కారం సార్. నేను కండక్టర్ సార్, హన్మకొండ డిపో సార్, వరంగల్ సార్. మేము మా చిన్న చిన్న తప్పుల చిన్న చిన్న పొరపాటులకు మా ఉద్యోగాలను తీసేసి మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేస్తున్నారు సంజయ్ గారు సార్. సార్ మీ ఇంట్లో ఒక ఇంట్లో తండ్రిలాగా ఎండీ లాగా మీరు ఉన్నారు. పిల్లలు తప్పు చేస్తే తండ్రి వాళ్ళకి ఆ తప్పు క్షమించమని చెప్తారు సార్. మేము ప్రజల మధ్యలో ఉంటాం సార్. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి సార్. ఆ పొరపాట్లను మీరు సరిదిద్దే ఎండీస్తో హోదాలో ఉన్నారు సార్. మీరు వెళ్ళి కలిస్తే కనీసానికి కలవడానికి కూడా లేదు సార్. మెడలు బట్టి బయటికి నెట్టేపిస్తున్నారు సార్. మీరు ఏబట్టి మా పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు సార్. మా పిల్లలు చావులు తిండి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మేమందరం కలిసి మీరు కనీసానికి మా మీద దయ చూడండి సార్. మా మీద పగబట్టకండి సార్. మీ దండం పెడతాం. ఇసుక మీద బ్రహ్మాస్త్రం లాగా మీ ప్రతాపం మా మీద చూపకండి సార్. మీరు తలుచుకున్నా కూడా మీరు పెద్ద పెద్ద స్కామ్లు చేశారు కదా సార్. మేము ఏం చేసినాం సార్? చిన్న చిన్న ఉద్యోగాలను 60-30 రూపాయల టికెట్లు ఓడగొట్టుకున్నాం. మేము ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి పొరపాటు జరుగుతాయి సార్. ఆ పొరపాటుని క్షమించి పెద్ద మనసుతో ఒక ఫ్యామిలీలకు తండ్రి పిల్లలుంటే పిల్లలు తప్పు చేస్తే తండ్రి క్షమించి వదిలిపెట్టినట్టు మేము తప్పు చేస్తే మా తప్పేందో తెలియజేసి మా నౌకర్లు మాకు ఇప్పించండి సార్. మా అత్త మామలు మా పిల్లలు మేమందరం రోడ్ల మీదకి వచ్చినాం సార్. కనీసానికి జాబ్ చేస్తారని ఇక్కడ అప్పులు కూడా పుట్టకుండా మేము మా పిల్లల్ని చాలుకోవడానికి బాగా కష్టమవుతుంది సార్. మా ఇంట్లో శవాలు లేస్తున్నాయి సార్. 15 రోజులకు ఒకసారి మేము అందరం వచ్చిన 2400 మందిలో ఇప్పటికీ 1 సంవత్సరం అవుతుంది సార్. మేము సమయం బట్టి మేము తిరగబట్టి వారానికి ఒకళ్ళు చచ్చిపోతారు సార్. మా సోదరులు సోదరిమణులు మమ్మల్ని చూస్తే మీకు ఎందుకు సార్ జాలి కలగట్లేదు? మా పిల్లలు మేము తిండి పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాం సార్. మీ దండం పెడతాం. మేము అక్కడ దాకా వచ్చి బస్ భవన్కి వచ్చి అంటే కలవనిస్తలేదు సార్. మీరు కలవని అయినప్పుడు తండ్రిగా మీరు ఓడిపోయినట్టే. ఎండీ పదవికి మీరు అనర్హులు సార్. సజ్జనర్ సార్, మీరు ఉండి మాకేమైనా న్యాయం చేస్తున్నావు చేయండి సార్. లేదంటే మీ ఎండీ పదవికి రాజీనామా చేయండి సార్. ఇంకోసారి వచ్చి మాకు న్యాయం చేస్తాడు సార్. మీరు అక్కడ ఉండి మా మీద ఎందుకు సార్ మీ ప్రతాపం చూపిస్తారు సార్? మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళని పంపించడం ఏంది సార్? మేము హత్యలు చేసినావా సార్? మా పిల్లలకు ఒక ముద్ద అన్నం పెట్టుకోవడానికి సార్ మేము ఇది ఎంత పోరాటం చేస్తున్నాం. మేమేం బస్సు డిపోలు కొనడానికి కాదు సార్, బస్సులు కొనడానికి కాదు సార్. మీ దండం పెడతాం సార్. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ అన్నలు అందరికి చెప్తున్నా, ఇది అందరు రాయండి సార్. సీఎం దాకా పోనీయండి సార్. మీ దండం పెడుతున్నా. సజ్జనర్ సార్ చెప్తే వదిలిపెట్టకండి సార్. దండం పెడుతున్నా సార్. నా పేరు రజిత. నేను హన్మకొండ డిపోలో కండక్టర్గా చేసిన సార్. మా చిన్న చిన్న తప్పులతోటి మమ్మల్ని సస్పెండ్ చేసిల్లు సార్. మేము ఇబ్బందులు పడుతున్నాం సార్. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఆగమైపోతున్నాం సార్. సజ్జనర్ సార్ మా తప్పును క్షమించి ఒక్కసారైనా మా అందరికీ జాబులు వచ్చేటట్టు చేయండి సార్. మేము ఎంత బాధపడతానో, ఎంత మందిని తిరుగుతానో సంవత్సరం కానుండి సార్. మీరు ఒక్కసారి కూడా కలవనిస్తలేరు సార్. మీ దగ్గర రాణిస్తలేరు ఎవరు. మమ్మల్ని అందరూ నెట్టేస్తారు సార్. గేట్ బయట నుండే పంపిస్తారు. మమ్మల్ని అందరిని ఒకసారి క్షమించి మా అందరికీ జాబులు వచ్చేటట్టు చేయండి సార్. మా కుటుంబాలు ఆగమైతానే సార్. చాలా మంది సంవత్సరం నుండి ఇంతవరకు చాలా మంది చనిపోయారు సార్. వాళ్ళ కుటుంబాలు ఆగమైతానే సార్. పిల్లలు మీ అందరం ఆ ఇబ్బందులు పడుతున్నాం సార్. తప్పకుండా మమ్మల్ని క్షమించి ఒక్కసారి చిన్న తప్పుయే కదా అని మీ కుటుంబాల లెక్క భావించి మా అందరికీ జాబులు వచ్చేటట్టు చేయండి సార్. ఈ ఒక్కసారి క్షమించండి సార్. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్. సజ్జనర్ సార్, ఈ ఒక్కసారి ఇవ్వకుంటే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అయితే మీరు ఉండకండి సార్. మాకు వేరే సార్ వచ్చి అయినా ఒక న్యాయం చేస్తారు సార్. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్. సజ్జనర్ సార్, సార్ క్షమించి ఇవ్వండి సార్. మమ్మల్ని ఇంతవరకు చేయకండి సార్ మమ్మల్ని. నాది హన్మకొండ డిపో, లోకల్ డిపో. మేము ఈ ఉద్యోగాలను చేరి చిన్న చిన్న తప్పుల వల్ల మమ్మల్ని ఉద్యోగం నుండే రిమూవ్ చేశారు. సజ్జనార్ సార్, మీ తప్పులు ఎన్నో ఉన్నాయి, మేము ఎదిరించదలుచుకోలేదు. కాకపోతే మా కుటుంబాన్ని ఆలోచించి మా తప్పులను క్షమించి చనిపోయిన వాళ్ళకి అటువంటిది, ఉరిశిక్ష తీసిన వాళ్ళకి అటువంటిది క్షమాభిక్ష అనేది ఉంటుంది. మాకు ఒక క్షమాభిక్ష అయినా పెట్టాలి. మా పిల్లలు మేము రోడ్ల పడుతున్నాము. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే చేసుకోవాలమ్మా. నాకు హస్బెండ్ కూడా లేడు. ఈ జాబు వల్ల నా పిల్లలు నేను నడి రోడ్డు మీద పడ్డాం సార్. మాకు ఈ ఒక్కసారి మాకు క్షమాభిక్ష పెట్టి మాకు చిన్న చిన్న తప్పుల వల్ల మమ్మల్ని అందరినీ రిమూవ్ చేసిండ్రు. మమ్మల్ని చేయాలనుకుంటే ఏదన్నా చిన్న శిక్ష విధించి కొన్ని రోజులు రిమూవ్ చేసి తీసుకోవచ్చు. మొత్తం ఉద్యోగం నుంచే తొలగించిండ్రు. దీనివల్ల మీకు ఏం లాభం జరుగుతుంది సార్? మా జీవితాలను ఆగం చేస్తే మీకేం న్యాయం వస్తుంది? మీకేమో ఉంటుంది సార్? ప్లీజ్ సార్, మమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకొని మమ్మల్ని ఉన్న కార్మికులందరినీ మమ్మల్ని ఉద్యోగానికి మళ్ళీ పిలువవలసిందిగా కోరుకుంటున్నాము. మా బాధ మీరు పడితే తెలుస్తాయి సార్. మేము ఎన్ని బాధలు పడుతున్నామో, మా కుటుంబాలు ఎంత రోడ్డున పడ్డాయో, ఎంత విలపిస్తున్నామో. మేము బయటికి పోయి అప్పు చేసుకోలేని పరిస్థితి, పిల్లలను చదివించుకోలేని పరిస్థితి, పిల్లల పెళ్లిళ్ళు చేస్తే పిల్లల పెళ్లిళ్ళకు కూడా అప్పు కూడా చేసుకోలేని పరిస్థితిలో నడి రోడ్డు మీద పడ్డాం సార్. ప్లీజ్ సార్, మాకు ఈసారికి క్షమించి మా అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. జి ధర్మపురి, ఆసిఫాబాద్ డిపో కండక్టర్.
చిన్న పొరపాటుకు నన్ను సస్పెండ్ అయిన రిమూవల్ చేసిండ్రు సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. తల్లిదండ్రి చేతగాని పెద్ద మనుషులు సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్, ఉద్యోగం లేదు సార్. ఇల్లు గడవడానికి కష్టం ఉన్నది సార్. నా బిడ్డలు, నా భార్య, నా తల్లిదండ్రులు ఏదో ఘోరంగా హింసపడుతున్నారు సార్. నేను కూడా ఇంటికి పోలేక పరిస్థితులు ఉన్నా సార్. ఇప్పటి వరకు 20 మంది అయితే మా ఆర్టీసీ కార్మికులు చనిపోయారు సార్. నాది కూడా అదే గతి అనేది ఆలోచన వస్తుంది సార్. మానసికంగా చాలా కుంగిపోతున్నా సార్. దయచేసి సార్ దండం పెడతా సార్, నువ్వు దేవుళ్ళ ఎక్కడి నుంచి మా ఉద్యోగం పనిష్మెంట్ ఇచ్చన్నా కానీ ఉద్యోగం ఇవ్వండి సార్. ఇక ముందు తప్పులు చేయం సార్. మీతోని కానీ ఏడాలుంటే ఇంకా వేరే ఎవరైనా సార్ కన్నా అప్పైపోండి సార్. ఇంత ఘోరంగా హింసించకండి సార్, దండం పెడతా సార్. నా పేరు రాజు సార్, డిసెంబర్ డిస్టిక్ బాన్స్వాడ డిపో సార్. నేను 50 రూపాయలు ఫ్రాడ్ చేసిన అండి. నన్ను డ్యూటీ నుంచి తీసేసి సార్ 5-6 ఇయర్స్ అవుతుంది సార్. నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. దయచేసి నా ఉద్యోగం నాకు ఇప్పించండి సజ్జన సార్ని కోరుతున్నాను సార్. సార్ నా పేరు వచ్చేసి పి మొగులయ్య, మియాపూర్ 2 డిపో. నేను డ్రైవరు. 2016లో 8వ నెలలో ఆబ్సెంట్ అయినా సార్. నేను డ్రైవర్గా ఆబ్సెంట్ అయినా. అమ్మ నాన్నలకు ఆరోగ్యం బాగలేదంటే సిక్ లీవ్ పెట్టి ఊరికి వెళ్ళాను సార్. సిక్ లీవ్ ఎలిజిబుల్ చేయలేదు. ఎస్టీఐ గారు ఉంటారు, అక్కడ కంట్రోలర్ ఉంటారు. ఆ విధంగా నాకు మళ్ళా ఒక వారం రోజుల తర్వాత నేను డిపోకి వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ బోర్డులో అంటుపెట్టడం జరిగింది. నీ డ్యూటీ లేదు, నీ డ్యూటీ పోయింది అని వేధింపులకు గురి చేసి నాకు అప్పుడు 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు ఈ విధంగా చేస్తే నేను ఊరు వెళ్ళాను సార్. మళ్ళీ వచ్చాను, నీకు డ్యూటీ లేదు, ఐడెంటిటీ కార్డు ఇచ్చేసేయి, ఐడెంటిటీ కార్డు ఇచ్చేసేసి నువ్వు ఐడెంటిటీ కార్డు ఇచ్చేసి నీకు పీకేజ్ తీసుకోపో అని చెప్పడం జరిగింది. దానివల్ల నేను సజ్జన సార్కు ఒకటే సార్ నేను కోరుకునేది, 14 నెలలు అవుతుంది సార్. 14 నెలల నుంచి మీకు దేవునికి ఎదురు చూసినట్లుగా ఎదురు చూస్తున్నాం సార్. మా అందరి ముఖాలలో మా పిల్లలకు రోడ్డు మీద పడ్డాం కాబట్టి మా పిల్లలు మేము బాగుండాలని కోరుకుంటున్నాం సార్. మీరు కూడా మాకు ఉద్యోగాలు ఇస్తే చాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇస్తే మీ పేరు ఎల్లకాలం ఉండిపోతుంది సార్ అని కోరుకుంటున్నాం సార్. సజ్జన సార్కు 2 చేతుల జోడించి నమస్కరిస్తున్నాం సార్. అందరికీ డ్యూటీలు ఇవ్వగలరని కోరుతున్నాం సార్. హలో, నా పేరు ప్రవీణ్ కుమార్. నేను కంటోన్మెంట్ డిపోలో 6 ఇయర్స్ సర్వీస్ చేశాను. 2011లో రిక్రూట్ అయ్యాను. నాది 2014లో పదవి రెగ్యులర్ అయింది. నా సర్వీసు మొత్తం 6 సంవత్సరాలు చేశానండి. నేను ఒక్కరోజు 4 డ్యూటీలు చేసినండి. నాతో 4 డ్యూటీలు చేయించుకున్నారు అధికారులు, డిపో అధికారులు 4 డ్యూటీలు చేయించారు. మార్నింగు, సెకండు స్పెషల్ డ్యూటీ, మళ్ళీ నైట్ షిఫ్ట్, అలా 4 డ్యూటీలు చేయించుకున్నారు నాతోటి. ఆ డిపో అధికారులు కూడా నా మీద గింత కనికరం చూపించలేదు. నేను చేసిన చిన్న తప్పు 30 రూపాయల టికెట్ అని ఒక 2 ప్యాసింజర్లు బస్ భవన్ విఎస్టీ దగ్గర ఎక్కారు. బస్ భవన్ దగ్గర బండి తనిఖీ అయింది సార్. వాళ్ళు ఇప్పుడే సిగ్నల్ మీద ఎక్కారు, అది టిమ్ సరిగా పనిచేయట్లేదు. నాసిరకం టిమ్ములు ఇచ్చారు, మళ్ళీ అది రిపేర్ సరిగా ఉండదు. ఇచ్చిన టిమ్ తీసుకొని పోవాలి, లేకపోతే టికెట్లు తీసుకొని పోండి అని అంటారు. ఆ టికెట్లు కూడా సరిపోవు. అప్పటికప్పుడు కావాలంటే ఛార్జింగ్ కూడా లేక నేను బస్సు ఆపుకొని 5-10 మినిట్స్ ఛార్జింగ్ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. నేను ఎన్నో కష్టపడి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడ్డాను. కానీ చిన్న తప్పు వల్ల మన ఈ ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లని ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. కావున మా యందు దయ ఉంచి ఒక చిన్న అవకాశం ఇచ్చి ఒక్కసారి ఆర్టీసీలో అందరికీ డ్యూటీలకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో, నా పేరు టి గోపాల్ సింగ్, ఆదిలాబాద్ డిపో కండక్టర్. ఇంతకుముందు హైదరాబాద్లో 11 సంవత్సరాలు డ్యూటీ చేశాను. నా పరిస్థితి వల్ల ఆదిలాబాద్ డిపోకి వెళ్ళాను. చిన్న తప్పు వల్ల నన్ను ఉద్యోగంకి వెళ్ళి తీసేసినారు. దయచేసి ఎండి సజ్జన గారికి వేడుకుంటున్నాను ఏమనగా, మా యొక్క డ్యూటీలు మా కార్మికులు అందరూ నాతోటి సిబ్బంది అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని అందరికీ కోరుకుంటున్నాను. మరియు ఇటు విషయం మన మీడియా పత్రికల ద్వారా తెలుపగలనని కోరుకుంటున్నాను.